ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. వెంకటాయపాలెం సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన సిపిఐ శ్రేణులు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా మోదీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తక్షణమే ఇంధన ధరలు తగ్గించాలని, కాంగ్రెస్ హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. జర్నలిస్టుల ప్లాట్లను కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకుంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. అందుకని ఈ ప్రభుత్వాన్ని మెప్పున్నాం. ఈ ప్రభుత్వం మీద విశ్వాసం ప్రకటించి మీ మీద నమ్మకం ఉంచి ఓటేసినటువంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు మీరు ప్రకటిస్తున్నటువంటి రాజకీయాల అతీతంగా ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వమని చెప్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉంది. కాబట్టి సిపిఐ శాసనసభ్యులు కూడా చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో ఇవాళ అవకతవకలు జరుగుతా ఉన్నాయి, రాజకీయాలు జరుగుతా ఉన్నాయి. అర్హులందరినీ గుర్తించండి, వచ్చిన ఇళ్ల ప్రకారం లాటరీ వేసి వాళ్ళ ఇళ్లకు సంచయం చేయమని భారత కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు సాంబశివరావు గారు వీళ్ళ శాసనసభలో ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. కానీ దాన్ని చేయకుండా గ్రామాలలో రాజకీయాలు చేస్తున్నట్టు పరిస్థితున్నాం. అందుకని రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లని వీళ్ళు వెంటనే అందరికీ అర్హులైనటువంటి అందరికీ ఇవ్వాలన్నటువంటి డిమాండ్ తోటి ఈ రోజు వాళ్ళ రాష్ట్రంలో 33 జిల్లాలలో కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అందుకని ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసినటువంటి భారత హృదయపూర్వక నమస్కారం. ఈరోజు దేశంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభం నెలకొని ఉంది. ఎన్నడూ పెరుగుతూ ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నాయి. కింద ఏం జరుగుతుందో, ప్రజలకు జరిగే ఇబ్బందులు ఏమిటి, ప్రజల సమస్యల పరిష్కారం ఏమిటి అవి లేదు. వాళ్ళు మోడీ గారు నెహ్రూ గారి కంటే ఎక్కువ కాలం పరిపాలన చేశారు. అది సంబరాలు చేస్తా ఉన్నారు. ఇది ఎంతకాలం పరిపాలన చేశారు అనేది కాదు, పరిపాలన చేసిన కాలంలో మీరు ఏం చేశారు. మోడీ గారు ఆనాడు అనేక వాగ్దానాలు చేశారు. నల్లధనం బయటికి తీసుకొస్తామని, ₹1 తీసుకురాలేదు. ఇంకా సంపద పేరుకుపోతుంది, నల్లధనం మంది చేతుల్లో పేరుకుపోతుంది. సగం సంపద కేవలం 1% జనం చేతుల్లో ఉంది. ఈ దేశంలో సగం సంపద 140 కోట్ల మంది చేతుల్లో ఉంటే సగం సంపద 1% ప్రజల చేతుల్లో ఉంది. అందులో కూడా మంచి కుటుంబాల చేతుల్లో 90% ఉంది. అదే పద్ధతుల్లో ఇవాళ పేదవాడు భారం లాభాలన్నీ వాడికి పోతా ఉన్నాయి.
పేదవాడికి ఏదన్నా సబ్సిడీ కానీ ఏదైనా సౌకర్యం ఇస్తే దాన్ని ప్రజలు కొంతమంది మేధావులు ఈ పేదవాడు సమాజాన్ని ఎవడో సంపాదించిన డబ్బులు వీడు కాజేస్తున్నాడు అని చెప్పి కొంతమంది మేధావులు చెప్తా ఉన్నారు. నేను అనేది ఏంటంటే అసలు సంపాదన సృష్టించిన వాడు ఎవడు? సంపాదన సృష్టించినంత పేదవాళ్ళు. జిఎస్టీలో తీసుకుంటే కేవలం 3% డబ్బులు ఉండేవాడు ఖర్చు. మొత్తం మిగిలినంతా కూడా రిక్షావాడు, ఆటో నడిపేవాడు, రైతు, పేదవాళ్ళు వీళ్ళు డబ్బులే మొత్తం అక్కడికి వస్తున్నాయి. కానీ ఆ డబ్బులు తిరిగి వెళ్ళిపోతున్నాయి. ఇప్పటికి 25 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద వాళ్ళకి రాయితీలు ఇచ్చారు. అంటే వాళ్ళకేమో డబ్బులు ఇస్తారు రాయితీలు, వాళ్ళకి పరిశ్రమలు దెబ్బతినకూడదు, పరిశ్రమలు దెబ్బతింటే పెడుతూ రాయితీలు ఇస్తున్నారు. పేదవాడికి ఏదైనా సాయం చేస్తే ఇట్లా పేదవాడిని మేపితే ఇది కష్టం చేసేవాడు ఒకడు పేదవాడిని మింగేస్తున్నాడు అని కొంతమంది చెప్తున్నారు. కష్టం చేసేది పేదవాడు, కష్టం చేసేది పేదవాడు. ఆ పేదవాడి డబ్బులు ఆ పేదవాడు కొద్దిగా ఇస్తే ఆడ సొమ్ము ఇస్తున్నట్టుగా మొత్తం తింటుంది మీరే. ఇది మోడీ గారి పరిపాలన. ఇది మోడీ గారి పరిపాలన. ఇది ప్రజాపాలన కాదు, కార్పొరేట్ పాలన. ఆయన ఇన్నేళ్లు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 2 కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఇవ్వలేదు. అదేవిధంగా నల్ల డబ్బులు ఇంటికి 15 లక్షలు పంచుతామన్నారు, పంచలేదు. రైతాంగానికి 3 చట్టాలు తీసుకొచ్చి రైతాంగానికి కొనుగోలు కానీ వాళ్ళ ఉత్పత్తులకు మంచి ధరలు ఇచ్చే విధంగా రైతులు ఆత్మహత్యలు లేకుండా చేస్తామన్నాడు, జరగలేదు. కార్మిక వర్గానికి వాళ్ళకున్న హక్కులన్నీ లాగేసేశారు. 44 చట్టాలను 4 కోళ్లుగా మార్చేసి ఇవాళ కార్మిక వర్గానికి మాకు ఇది హక్కు ఉంది, మాకు సమ్మె చేసుకునే అవకాశం ఉందని అంటానికి లేకుండా నిరంకుశత్వంతో ఇవాళ పరిపాలన చేస్తా ఉన్నారు. ఒకటే మాట చెప్పి నేను మిగిలిన అంకెలు కొద్ది చెప్తాను మీకు. ఇంకో అంశం ఏంటంటే ఈరోజు డాలర్ విలువ ఎప్పుడూ లేనంత రూపాయి విలువ పడిపోయింది డాలర్తో పోటీగా. మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా